హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వంశీకృష్ణ మువ్వల. నా కొత్త బైక్ విదా V1 ప్రోలో కొండకు బయలుదేరేశాను. మా చిన్నాన్ని తీసుకొని సెకండ్ టైము. మనకి దర్శనం దొరికేదే కష్టం అండి. అలాంటిది ఇప్పుడు ఈ కొండ మీద సంవత్సరం లోపల పిల్లల్ని దర్శనానికి పంపిస్తున్నారు కదా. సో ఆ బేసిక్లో ఇప్పుడు మనము సెకండ్ టైం బాబుని తీసుకొని బయలుదేరాము. అందరం టోల్ గేట్ దగ్గర ఎంత హ్యాపీగా ఉన్నాం చూడండి. మా వాడికి కూడా బయటికి తీసుకెళ్తా అంటే చాలా సంతోషంగా అంటున్నాడు. ఎప్పుడు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేస్తుంది వాడికి కూడా. సో కొత్త బైక్లో బయలుదేరేసి వెళ్ళిపోతున్నాము. నా బ్యాటరీ బైక్ అయినా కూడా ఏమాత్రం ఆగలేదండి. మంచి పికప్, స్పీడ్గా వెళ్తా ఉంది. మా వాడు కూడా జాలీగా మధ్యలో కూర్చున్నాడు, మా ఇద్దరి మధ్యలో. చూడండి ఎంత జాలీగా వెళ్తున్నాము. బైక్ పికప్ అయితే సూపర్ అండి. యాక్చువల్గా కొండ ఎక్కదేమో అనుకుంటారు అందరూ, కానీ బాగానే పికప్ ఉందండి కొండ ఎక్కిపోయేదానికి. ఇది ఫుల్ ఛార్జ్ చేసుకుని వెళ్ళాను. కొండ ఎక్కి దిగిన తర్వాత ఇంకా నాకు 30 కిలోమీటర్ 40 కిలోమీటర్ రేంజ్ ఇంకా బ్యాలెన్స్ కూడా ఉంది. చాలా బాగుంది క్లైమేట్ కూడా వెళ్ళేటప్పుడు. సో అట్లా మాట్లాడుతూ ఉండే లోపల కొండ మీదకి వచ్చేసాము. ఇంకా పైన చలి కదా, మా వాడు మకీ క్యాప్, సాక్సెస్ అన్నీ వేసుకునేసాడు అనమాట. నేను కూడా కొంచెం అన్ని క్యారీ చేసేదానికి ఈజీగా ఉండేట్టుగా అది క్యారీ తీసుకున్నాము. చూడండి కొండ వాతావరణం కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా కొండ మీద ఈ టైం పైన కూల్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మైండ్ పీస్గా ఉంటుంది. ఎప్పుడైనా మనకి హెవీ టెన్షన్స్ ఉన్నప్పుడు సరదాగా అట్టా వెళ్ళేసి కొండ మీద ఒక రౌండ్ కొట్టేసి వచ్చినా కూడా చాలా మైండ్ ఫ్రీ అవుతాం మనం. సో మాకెట్టా దర్శనానికి పోయేదానికి మా బాబు 1 year బిలో కాబట్టి, సో మాకు ఆ ఛాన్సెస్ ఇప్పుడు ఉంది కాబట్టి రెండోసారి వెళ్తున్నాము బాబుని తీసుకొని. మంత్లీ 1 time వెళ్ళొచ్చు. సో దాన్ని బట్టి మనం టైం చూసుకొని గ్యాప్ చూసుకొని మంత్లీ 1 time ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మనకి గుడి రైట్ సైడ్లో శుభదం అనేసి ఉంటుంది కౌంటరు. చూడండి ఇక్కడ ఆ శుభదం కౌంటర్ సైడ్ నుంచి ఎంటర్ అవ్వాలి. మన బైక్ ఆడ రాంబాకి సైడ్ పార్క్ చేసేసాను. ఇక్కడ వచ్చి శుభదం దగ్గర నా ఫోను, బైక్ది ఇంకా రిమోట్ కీ కదా, అది కూడా ఎంట్రన్స్ లేదు. స్మార్ట్ వాచెస్ ఎంట్రన్స్ లేదు. అవన్నీ కూడా ఇక్కడ నేను లాకర్లో పెట్టేశాను అనమాట. ఇది సపరేట్గా శుభదం వాళ్ళకి తనిగా కౌంటర్ ఉంది. ఇక్కడ మనం సేఫ్టీగా అన్ని పెట్టెళ్ళచ్చు. సో దర్శనం చేసుకొని బయట వచ్చేసాము. అఖిలాండం కాడ దండం పెట్టుకొనేసి మనకు కావాల్సిన కోరికలన్నీ మొక్కున్నామంటే ఆ స్వామి మన కోరికలన్నీ తీరుస్తారు. సో అందుకని అఖిలాండం దగ్గర కర్పూరం వెలిగించేసి దండం పెట్టుకునేసి, మా వాడు అసలే నామాలు పెట్టేశాడు చూడండి. చిన్న గోవింద స్వామి ఆయన, చాలా క్యూట్గా అన్నాడు కదా గోవింద స్వామి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.